వాళ్ళ ఇదే అహంకారంతో కేసీఆర్ గారు వెళ్ళిపోయారు. సారు కారు 16 ఉన్నారు కదా. ఇప్పుడు ఏముంది, ఆ సార్కి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని 16 ఉన్నాయి, 0 వచ్చింది కదా. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా అహంకారం పెరిగింది కాబట్టి ఈ అహంకారంతో వాళ్ళకు ఉన్న ఎమ్మెల్సీ సీట్లు ఓడిపోయారు వాళ్ళు. మన ఎమ్మెల్సీ సీటు 2 మేము గెలిచినాం, బీజేపీ గెలిచినాం కాబట్టి ముందు అది చూసుకోండి వాళ్ళు. మా మీద ఇవన్నీ ఏంటంటే మోదీ గారు వచ్చి ఈ సభ సక్సెస్ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు త్రిపురలో కానీ, బెంగాల్లో కానీ, హర్యానాలో కానీ, అస్సాంలో కానీ ఎటువంటి పరిస్థితులు బీజేపీ రాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఒక నేపథ్యంలోనే ఈరోజు ఆ రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. ఇక్కడ కూడా అదే జరగబోతుంది. అంటే వారు బలం కానివ్వండి, మరి రాహుల్ గాంధీ బలం చేయండి కొద్దిగా. మనకి ఎవరు వద్దన్నా మీరు రాహుల్ గాంధీ బలం కావద్దనా? అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు, పార్టీకు అది సాహసం లేదు. ఇట్స్ లీగల్ మ్యాటర్. నేను చెప్పాను, నరేంద్ర మోదీ గారు రాకతో తెలంగాణలో పెద్ద రాజకీయ మార్పు జరగబోతా ఉందని చెప్పి. వారు ఇచ్చినటువంటి ఒక మాకు ప్రోత్సాహం అయితే ఉందో, మేము రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయంగా అవుతాము. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, మహిళా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు, ఇటు యువ వ్యతిరేకమైన కార్యక్రమాలకు, వారు చేసినటువంటి ఒక నిర్ణయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మీ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. నిన్న ఒక సభ ఒక సక్సెస్తోని, దాని ఒక సఫలీకరణతో మేము అయిపోయింది కదా, ఇక్కడ ఏదో విరామం చేస్తాం. నిర్విరామంగా తెలంగాణలో తెలంగాణ కార్యకర్తలు, తెలంగాణ నేతలు 2028 కానీ 29 కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు అధికార దిశలో అధికారం రావాలనే సంకల్పంతో పనిచేయాలని చెప్పేసి కూడా మేము నిశ్చయించుకున్నాం. దానికోసం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాం. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఎన్నుకునేది ఉద్యమ మార్గం మాత్రమే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది. గ్యారంటీల పేరు మీద ఈ ప్రభుత్వం గ్యారంటీలు మొత్తంగా మర్చిపోయింది. కానీ మోదీ గ్యారంటీ, తెలంగాణ అభివృద్ధి, ఇదే మోదీ గ్యారంటీ. తెలంగాణ ఒక ఏదైతే ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనేదే మోదీ గ్యారంటీ. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగించడమే మోదీ గ్యారంటీ. కాబట్టి మోదీ గ్యారంటీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరొకసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక రాజకీయమైనటువంటి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మరొకసారి నిన్న సభకు మీ యొక్క సహకారాన్ని అందించినందుకు, మీరు వచ్చినందుకు, మాకు ఆశీర్వాదం చేసినందుకు మీ ద్వారా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.